హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ వెచ్చర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆహ్, చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నా వీడియోస్‌ని ఫాలో అవుతున్నారు, అప్లై చేస్తున్నారు నా మీద ఉన్న నమ్మకంతో. సో, నేను నా వీడియోస్‌లో ఏంటంటే యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ మంచిగా చదువుకోండి. ఎవరైతే అప్లికేబుల్ అంటే వాళ్ళకి రిలేటెడ్‌గా ఉంటదో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఓకే. ఆహ్, సో, ఇంతవరకు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఎవరైతే ఫస్ట్ టైమ్ నా వీడియో ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ నా ఛానెల్‌లో కంపల్సరీగా ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకే. సో, ఈరోజు నేను తీసుకొచ్చిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఏంటి అంటే అమెజాన్‌లో ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ హైరింగ్ జరుగుతుందండి యాక్టివ్‌గా. సో, చాలా ఎవ్రీ మంత్ అనే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. బట్ ఈ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటున్నాయి. సో, ఈ పొజిషన్స్‌కి ఎవరైతే అమెజాన్‌లో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వీళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ ఎన్ఓసి అండి. లైక్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ అనేది కంప్లీట్‌గా. సో, ఏంటంటే కంట్రోల్ సెంటర్ లాగా మనం ట్రాన్స్‌పోర్టేషన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తాం. ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందనేది మన కంప్లీట్‌గా మన నెట్వర్క్ ఛానెల్‌లో ఉంటుంది. సో, మనకెట్లా అంటే ఇప్పుడు ఇండియా లెవెల్‌లో, ఈయూ లెవెల్‌లో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో అక్కడ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది? ఆ ప్రొడక్ట్స్ ఎలా డెలివర్ అవుతున్నాయి? ఏ రూట్‌ని ఎలా వెళ్తున్నాయి? అనేదే ఇక్కడ ఒక వర్క్. సో, దాని యొక్క ఆహ్, దాంట్లో వచ్చే ఇష్యూస్ ఏంటనేది రిజాల్వ్ చేయడమే మన యొక్క ఇప్పుడు స్టాక్ హోల్డర్స్‌కి ఇప్పుడు ఆ కెరియర్ హబ్స్ నుండి ఎలా నుండి బయటికెళ్తుంది ప్రొడక్ట్? ఇక్కడ నుండి ఏ స్టేజ్‌లో ఎక్కడుంది? ఏ ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్కడుంది? అనేదే ఇక్కడ మనకి మన ఆ నెట్వర్క్ ఉన్న ఏరియాలో వచ్చేస్తది. సో, ఈ ట్రాన్స్‌పోర్ట్ ఎగ్జిక్యూషన్ యొక్క వర్క్ ఏంటంటే ఆ మధ్యలో వచ్చే ఏదైనా ఇష్యూస్ ఏంటనే ఉంటే, సో, ఏది స్టాక్ హోల్డర్స్ మధ్య, లేక మన మధ్య కస్టమర్స్ మధ్య ఎలాంటి డిఫరెన్స్ ఎలాంటివి ఉండకుండా, ఈ నెట్వర్క్ మానిటరింగ్ అండ్ ఇలాంటి నెట్వర్క్ డేటా టూల్స్ యూజ్ చేసుకొని వర్క్ చేయడమే ఈళ్ళ యొక్క వర్క్ అన్నట్టు. సో, ఇక్కడేంటంటే ప్యూర్ ఆఫ్ దిస్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ ఏంటంటే, ఈ రోల్‌లో క్యాండిడేట్ విల్ వర్క్ విత్ ద బిజినెస్ అండ్ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళతో వర్క్ చేస్తారు. అండ్ కస్టమర్ ఉన్న ఎస్కలేషన్స్ అన్నిటిని ఆహ్, రిజాల్వ్ చేయడానికి. సో, candidates will drive improvement in visibility tools, methods, and process utilized by the team to increase availability and granularity of actionable data to internal and external partners. సో, ఇక్కడ క్యాండిడేట్స్‌కి ఏంటంటే కస్టమర్ ఇష్యూస్‌ని ప్రొయాక్టివ్‌గా ఇనిషియేట్ తీసుకొని ఎస్ఓపీఎస్ ప్రకారం అంటే మనకు సర్టెన్ గైడ్స్ ఉంటాయి. దాని ప్రకారమే ఈ రిజల్యూషన్స్ అనేది చేయాలి. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో, ఎవరైతే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ ఉంటారో డీటెయిల్ ఓరియంటేషన్ అండ్ హై ప్రాబ్లమ్ స్కిల్స్ సాల్వింగ్ ఎబిలిటీస్‌తో ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ సూపర్‌గా ఉండాలి. కస్టమర్ రిలేషన్‌షిప్ స్కిల్స్ అండ్ మెయింటైన్ చేయాలి. అండ్ ఔట్‌స్టాండింగ్ ఆఫ్ అనలిటికల్ ఇన్‌సైట్ అండ్ బి ప్యాషనెట్ అడ్వకేట్ ఆఫ్ కస్టమర్ టు అదర్ స్టేక్ హోల్డర్స్. సో, ఇవంటి స్కిల్స్ వచ్చేసింది. మనకు కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా మ్యాండేటరీ అండి. ఇక్కడ మనకు సింపుల్ స్కేలబుల్ సొల్యూషన్స్‌ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా డ్రైవ్ చేసే విధానంగా ఉండాలి. అండ్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. రెస్పాన్సిబుల్ బట్ లిమిటెడ్ ఉన్నా గానీ కమ్యూనికేషన్ విత్ ఇంటర్నల్ టీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్నల్ టీమ్స్‌లో మనల్ని కొలాబరేట్ అయ్యే మనం వర్క్ చేస్తుంటాము ఇక్కడ. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ. సో, మనకిక్కడేంటంటే ఇంకా రిటర్న్ రాయడం, మంచి ఈమెయిల్ రైటింగ్ అలాంటివి కూడా ఉండాలి. ఎందుకంటే మనకి ఎస్కలేషన్స్ ఎప్పుడన్నా వచ్చినా గానీ, ఏదైనా ఇష్యూ రిజాల్వ్ అయినా గానీ, మన కస్టమర్‌కి చెప్పాలి గదా! సో, వాళ్ళకి వెర్బల్ కమ్యూనికేషన్‌తో పాటు రిటన్ కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. కంపైలింగ్ పొజిషన్ అండ్ మెసేజింగ్. సో, ఇక్కడ ఇంకా మిగతావి చూసుకున్నట్టయితే ఓనర్‌షిప్ అండ్ లెర్నింగ్ స్కిల్స్, కొలాబరేటివ్ విత్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్. సో, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ విత్ మెంబర్ ఆఫ్ మేనేజర్. సో, ఇలాంటి క్లియర్ ఫార్మల్ ఉండాలి. మన కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో, బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ డిగ్రీ ఇన్ క్వాంటిటేటివ్ ఆర్ టెక్నికల్ ఫీల్డ్ సచ్ యాస్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్. సో, వీళ్ళకి కావాలంటున్నారు. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎక్స్‌పీరియన్స్ విత్ ఎక్సెల్ ఉంటే చాలండి. సో, మంచి వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానంటున్నారు. సో, అమెజాన్ గురించి మనకు తెలిసిందే. దాని యొక్క ఎన్విరాన్మెంట్ అండ్ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయండి. దానిలో కెరియర్ ఎలా ఉంటుందని మనకు చూసుకోవచ్చు మీరు. ఆహ్, సో, ఇదండి ఈరోజుతో వచ్చిన వీడియో. సో, యాక్టివ్‌గా హైరింగ్ అయితే పొజిషన్ అయితే జరుగుతుంది అమెజాన్‌లో. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ వీడియో మన డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ అనేది పేస్ట్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్లి అప్లై చేసేసుకోండి. ఆహ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. అప్లై చేసేసేయండి. థాంక్ యూ.